విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా. ముందుగా వార్తల హెడ్లైన్. జిల్లాలోని అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపిన PMYలోని ఇల్లు మంజూరై ఇంకా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న గృహాలకు లబ్ధి చేకూరుతుందన్న MN హరీంద్ర ప్రసాద్. ఎన్నికల మేనిఫెస్టోలో హామీలను అమలు చేసి ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన కింద ఇవ్వాల్సిన 4,000 కోట్ల బకాయిలను చెల్లించాలి. పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని CPI జిల్లా కార్యదర్శి M పైడిరాజు డిమాండ్. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ CPI విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో వినతులు అందజేత. ఇక డీటెయిల్స్ చూద్దాం. జిల్లాలోని అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ MN హరీంద్ర ప్రసాద్ వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి గృహ నిర్మాణాలకు అదనపు ఆర్థిక సాయం వివరాలు తెలిపేందుకు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ MN హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ PMYలోని ఇల్లు మంజూరై ఇంకా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న గృహాలకు అదనంగా ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. SC, BC, ST, PVDC గృహాలు మంజూరై ఇంకనూ వివిధ దశల్లో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న గృహాలను పూర్తి చేయడానికి అదనపు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు అనుమతిస్తూ GORT నెంబర్ 9 ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంలో భాగంగా 2029 నాటికి అందరికీ ఇల్లు నిర్మించాలనే లక్ష్యంలో భాగంగా అసంపూర్తి నిర్మాణంలో ఉన్న గృహాలను పూర్తి చేయడానికి అదనపు ఆర్థిక సాయాన్ని అందిస్తుందని అన్నారు. అర్బన్ అండ్ రూరల్ హౌసింగ్ శాఖ ద్వారా హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని ఇంకా మెరుగుగా ముందుకు కొనసాగించడానికి అదనంగా 50,000 రూపాయలు ప్రతి హౌసింగ్ బెనిఫిషరీకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దీని మేరకు గత 10వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం GO 9 వెల్లడించడం జరిగింది. సో దీని ద్వారా BC, SC బెనిఫిషరీలకు అదనంగా 50,000 ఆర్థిక సాయం ఇవ్వడం జరుగుతున్నది. ఇంతే కాకుండా ST బెనిఫిషరీస్కు 75,000, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ PVTG బెనిఫిషరీస్కి ₹1,00,000 దాకా అదనంగా హౌసింగ్ కన్స్ట్రక్షన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ బెనిఫిట్ని ప్రకటించడం జరిగింది. దీని ద్వారా మన జిల్లా తీసుకుంటే ఆప్షన్ 1 and 2 అనేది బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్. బెనిఫిషరీ వారొక ఇల్లు కట్టుకునే విధానంలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. దీంట్లో మన జిల్లా తీసుకుంటే దాదాపు 24,000 ఇల్లులు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా 2017 నుంచి 2024 దాకా మనకి కేటాయించబడిన హౌసెస్, PMAY అర్బన్ కింద కేటాయించబడిన హౌసెస్. దీంట్లో ఈ 24,000 ఇల్లులు తీసుకుంటే దాదాపు 8,481 మందికి లబ్ధి కలిగే అవకాశం ఉంది. 8,481 మంది SC, ST, BC కులానికి చెందిన వారు 10/12/2024 10th December 2024 నాటికి ఇల్లు పూర్తి కానివారు వాళ్ళకే ఈ అవకాశం వర్తిస్తుంది. వాళ్ళందరికీ కూడా 50,000 అదనంగా, BC, SC అయితే, ST క్యాండిడేట్స్ అయితే 75,000 దాకా అదనంగా ఆర్థిక సాయం మనము కల్పిస్తున్నాము. మన జిల్లాలో 8,481 మందికి ఈ అదనపు సాయం అందుతుంది. ఇది మాత్రం కాకుండా మనకి ఫేజ్ 1లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా 696 ఇళ్ళు కేటాయించడం జరిగింది. 24,000 ఇల్లులేమో అర్బన్ ప్రాంతంలో, 696 ఇల్లులేమో గ్రామీణ ప్రాంతంలో మనము శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 696 ఇల్లులో కూడా చాలా వరకు పూర్తి అయిపోయినాయి కాబట్టి 10/12/2024 పూర్తి అయిపోయినాయి కాబట్టి పూర్తి కానీ 138 ఇల్లు BC, SC, ST కులానికి చెందిన 138 ఇల్లులకి అదనపు సాయం
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అదనంగా బీసీఎస్సీ అయితే 50,000, ఎస్టీలు అయితే 75,000 వాళ్ళు ఖాతాగా జమ చేసే విధంగా చర్యలు చేపడుతున్నాము. ఇంతే కాకుండా మొత్తం మీద ఇఫ్ యూ లుక్ అట్ బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ మాత్రమే కాకుండా ఆప్షన్ 3 అంటే వివిధ సంస్థల ద్వారా మనం చేపడుతున్న కన్స్ట్రక్షన్ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని త్వరలో స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఆప్షన్ 1 and 2 కేటగిరీ బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ కేటగిరీ వరకు ఈ ప్రకటన క్లారిటీ స్పష్టత ఇవ్వడం జరిగింది. మన కాంట్రాక్టర్స్ ద్వారా చేపడుతున్న కన్స్ట్రక్షన్ మీద కూడా త్వరలోనే సర్క్యులర్ ఇచ్చి వారికి కూడా ఈ సాయం కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. సో రూరల్ అర్బన్ రెండు కలిపి చూస్తే మొత్తం 8,619 మందికి దాదాపు 43,40,00,000 రూపాయలు అదనపు సాయం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతున్నది. ఈ రాబోయే నెలలోనే వాళ్ళందరికీ కూడా డిపెండింగ్ ఆన్ ద స్టేజ్, ఏ స్టేజ్లో ఉన్నారో ఆ స్టేజ్ని బట్టి ఈ సాయం అనేది వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. సో ఉదాహరణకి చూస్తే ప్రతి ఈ 50,000 కూడా స్టేజ్ని బట్టి మనము విడగొట్టి వాళ్ళు స్టేజ్ పూర్తి కాగానే వాళ్ళ ఖాతాలో పడే విధంగా ఆన్లైన్ పోర్టల్ మనము ఏర్పాటు చేసుకున్నాము త్రూ హౌసింగ్ శాఖ ద్వారా. సో బేస్మెంట్ లెవెల్ వాళ్ళు పూర్తి చేసుకుంటే 15,000 రూపాయలు, రూఫ్ లెవెల్ కంప్లీట్ చేయగానే 15,000 రూపాయలు, రూఫ్ కాస్టెడ్ ఆర్సీ ఆ స్థాయికి రాగానే అదనంగా 10,000 రూపాయలు, కంప్లీషన్ నాటికి 10,000 రూపాయలు, మొత్తం మీద 50,000 రూపాయలు ప్రతి స్టేజ్లో కూడా వాళ్ళకు జమ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక ఇల్లు ఆల్రెడీ ఆర్సీ స్టేజ్కి వచ్చేసింది. సో వాళ్ళకు ప్రీవియస్ స్టేజ్తో కలిపి 15,000 బేస్మెంట్ లెవెల్లో ఇవ్వాల్సిన 15,000, రూఫ్ లెవెల్ ఇవ్వాల్సిన 15,000 రెండు కలిపి 30,000, ఆర్సీ స్టేజ్లో ఇవ్వాల్సిన 10,000 మొత్తం 40,000 ఆర్సీ స్టేజ్ వాళ్ళు ఉన్న వాళ్ళకి జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కంప్లీషన్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళకు జమ చేయాలంటే మొత్తం 50,000 డైరెక్ట్గా జమ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి బేస్మెంట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి 15,000 ఇవ్వడం జరుగుతుంది. బేస్మెంట్ నుంచి వాళ్ళు రూఫ్ లెవెల్ తేగానే వాళ్ళకి 15,000 ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ రూఫ్ లెవెల్లో ఉన్న వాళ్ళు 15 + 15 30,000 వాళ్ళకి ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. విద్యార్థులను జగన్ ఉద్ధరించినట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ వ్యంగ్యంగా అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ మాట్లాడారు. జగన్ పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూటమి ప్రభుత్వం తీస్తుందని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ప్రక్రియను వైసీపీ అస్తవ్యస్తం చేసిందని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ అందకపోవడంతో 10 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. విద్యార్థులు మోసం చేసి వైసీపీ యువత పోరు అని అంటుందంటూ ఎద్దేవా చేశారు. కళాశాల యాజమాన్యాలను బెదిరించి విద్యార్థులను తీసుకువచ్చి ఎండలో నిలబెట్టేవారని అన్నారు. 4,000 కోట్లు జగన్ బకాయిలు పెట్టి వెళ్లిపోయాడని, 7 లక్షల మంది పేద విద్యార్థులను జగన్ మోసం చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 789 కోట్లు విడుదల చేసిందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలోని ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అందక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటూ గుర్తు చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు గొంపా సత్యనారాయణ, ఉత్తర నియోజకవర్గ టీడీపీ నాయకులు వెల్లంకి భరత్ తదితరులు పాల్గొన్నారు. మరి గత 5 ఏళ్ళు పరిపాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి ఏదో అతను విద్యార్థులను ఉద్ధరించి బ్రహ్మాండంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇతర సౌకర్యాలు కల్పించి ఉద్ధరించినట్టు చెప్పుకుంటూ ఇక 6 నెలలు కూడా 7 నెలలు కూడా అవలేని ఈ పరిస్థితుల్లో అతను సుమారు 4,000 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే ఆ బకాయిలు తీర్చుకుంటూ మొన్ననే 900 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వాన్ని అప్పుడే మరి ఆడిపోసుకోవడం ఈ వైసీపీ నేతలకు మరి సిగ్గుందో లేదో నాకు అర్థం కాదు. కానీ మీరు ఆ రోజు సవ్యంగా జరుగుతున్న ఈ ఫీజు రియంబర్స్మెంట్ సిస్టమ్ని పాడు చేసి
తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేస్తే కానీ మనం వేసినట్టు తెలియదని చెప్పి మీరు ఆ అకౌంట్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేశారో తెలియదు, వచ్చిందో తెలియదు, ఎప్పుడు వేశారో తెలియదు. మీరు బటన్ నొక్కగానే డబ్బులు పడిపోయాయని చెప్పి సంబరం పడిపోయి కాలేజీ అకౌంట్లకి మానేసి తల్లిదండ్రుల అకౌంట్ డబ్బు వేసాం మీరు చూసుకోండి అంటే నెలలో తల్లిదండ్రుల అకౌంట్లో చూసుకున్నా డబ్బు కనబడేది కాదు. ఎప్పుడో అతనికి వీలున్నప్పుడు ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే అది కుటుంబాలు జనరల్గా మీకు తెలిసిన విషయమే. సాధారణంగా మధ్యతరగతి మరి పేద కుటుంబాల్లో డబ్బులు ఏదైనా ఉంటే ఏ అవసరమైనా మన ముందు అవసరాన్ని వాడుకుంటాం. అట్లాగా కాలేజీలకి ఈ ఫీజులు చెల్లించలేక సుమారు 10 లక్షల మంది విద్యార్థులు సర్టిఫికేట్లు పొందలేక ఎన్నో కష్టాలు అనుభవించారు. ఇటువంటి పనులు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క అనుయూయులు ఈవేళ రౌడీ మోకలు అసలు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ప్రవర్తించారండి. గౌరవం లేకుండా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి విద్యార్థులను ఏదో మేమే ఉద్ధరించాం, హాస్టల్స్కి డబ్బులు ఉండేవి కావు, హాస్టల్ మెస్సులకి డబ్బులు ఉండేవి కావు. ఇటువంటి పరిస్థితుల్లో ఈవేళ యువత పోరని చెప్పి నువ్వు 6-7 నెలలు కాకముందే మొదలు పెడితే ఈవేళ నువ్వు స్కూల్ నీకు అందుబాటులో ఉన్న స్కూల్ మేనేజ్మెంట్ని బెదిరించి బస్సులు వేసి పిల్లలు తీసుకొచ్చి బలవంతాన్ని ఎండలో కూర్చోబెట్టి ఈవేళ ఈ కార్యక్రమం చేస్తున్నావంటే నీకు సిగ్గు ఉండాలి. నీ పరిపాలనలో నువ్వేం చేశావు, నువ్వెంతమందిని ఉద్ధరించావు, ఇవన్నీ చేయకుండా ఈవేళ ఈ పోర్ అనేది చేయడం చాలా హాస్యాస్పదం. మరి మీరు బుద్ధి తెచ్చుకోవాలి మీ నాయకులు. కానీ నిన్న ఈ జోగి రమేష్ ఏదో వాగుతున్నాడట. విద్య చీకటి తెరలను చీల్చే దీపమని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు పేర్కొన్నారు. విపత్తి రామం కామేశ్వరి ఆత్మీయ సేవా ఫౌండేషన్ విశ్వ చిత్రకళా సంయుక్త ఆధ్వర్యంలో విజయ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల పిల్లల పరీక్షా పరికరాల ఉచిత పంపిణీ కార్యక్రమంలో డాక్టర్ రాంబాబు మాట్లాడారు. విద్య ఊహించిన విజ్ఞానాన్ని సాధన ఫలితాన్నిచ్చే నైపుణ్యాన్ని అందిస్తుందని అన్నారు. ఆందోళన చెందకుండా ఆలోచనతో రాసే పరీక్షలు చక్కని ఫలితాలను ఇస్తాయని అన్నారు. కళావేదిక గౌరవ అధ్యక్షులు కమల్ బైడ్ మాట్లాడుతూ సృజనాత్మకత ధోరణి ధైర్యం చదువుతోనే సాధ్యమని అన్నారు. ఇన్ఛార్జ్ డిటిటిసిఆర్సి హెచ్ శ్రీనివాసరావు, ఆర్టీఓ ఎం బుజ్జిరాజు, సింహాచల దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు గంట్ల శ్రీనిబాబు, వాకస్ ఇంటర్నేషనల్ పూర్వ అధ్యక్షులు కమల్ బైడ్లు మాట్లాడారు. నిత్యం సమాజాన్ని జాగృతి పరిచే వార్తలు అందించే జర్నలిస్టు పిల్లలు పట్టుదలతో ఉన్నత చదువులు చదువుతూ దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారని అన్నారు. ఇటువంటి వారికి ప్రోత్సాహకాలను సత్కారాలను తాము చేశామని చెప్పారు. అనంతరం 75 మంది బాలలకు పరీక్షా పరికరాలు అందించారని కొనదాల శ్రీనివాస్, ఈశ్వర్, ప్రకాష్, సతీష్ పెద్ద ఎత్తున జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం చిన్నారులందరికీ కూడా మా జర్నలిస్టులందరికీ శ్రీనిబాబు గారు చెప్పారు చేద్దాం, తప్పనిసరిగా అన్ని ఏర్పాట్లు చేద్దామని చెప్పి మరి ఈరోజు 10వ తరగతి పిల్లలతో పాటు మరి సుమారు 75 నుంచి 100 మంది పిల్లలకు పరీక్ష కిట్లు అందజేయాలని మన సోదరుడు జగన్మోహన్ గారు నిర్ణయించడం, అలాగే వాళ్ళ ట్రస్ట్ పేరిట ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మరి అదేవిధంగా ఇందులోనే పెద్దలు మనం ఆహ్వానించగానే ఇచ్చేసినటువంటి విమ్స్ డైరెక్టర్ రాంబాబు గారు నిన్న అరుదైన ఘనత సాధించారు. రాష్ట్ర చరిత్రలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో అందులోనూ విమ్స్లో లివర్ మార్పిడి చేశారు. ముఖ్యంగా చిన్నారులు 10th క్లాస్ పరీక్ష ఉన్నప్పుడు కొద్దిగా టెన్షన్ ఉంటుంది. అయినప్పుడు కూడా శారీరక దారుఢ్యం, మానసిక మనోబలం రెండు మిశ్రంగా చేసుకుని వారు ఈ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి మునముందు భవిష్యత్తులో మంచి స్థానానికి ఎదుగుతారని పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ మంచి రిపోర్ట్తో ముందుకు వస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన
బీజేఎఫ్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. మనం చూస్తున్నప్పుడు చెట్లు మొలుస్తూ ఉంటాయి. పిచ్చి చెట్లు చకచకా మొలుస్తూ కనిపిస్తాయి మనకి 10 రోజుల్లో, 15 రోజుల్లో, నెల రోజుల్లో. అదే ఒక వెదురు మొక్క పెరగాలనంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల సమయం పడుతుంది. ఎందుకనంటే అది పెరిగి 20 అడుగులు, 30 అడుగులు నించొని ఉండడానికి దాని కింద వేర్లని మొత్తం సమకూర్చుకున్న తర్వాత మాత్రమే దాని పెరుగుదల మొదలవుతుంది. సో మనము మన గమ్యాన్ని చేరుకోవాలనంటే ఎలాగైతే వెదురు మొక్క అంత కష్టపడుతుందో మీరు అంత కష్టాన్ని అనుభవించి ఎంత ఎక్కువ కష్టపడితే మీరు అంత ప్రయోజకులు అవుతారు. విధంగా తెలుసుకోండి. టాపర్గా ఉండడానికి ప్రయత్నం చేయండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మన కన్న తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు. ఎందుకనంటే వారు పడ్డ కష్టంతో మీరు ఈ లెవెల్ వరకు రాగలుగుతారు. వారు తినకపోయినా ఎలా ఉన్నా సరే, పర్టికులర్లీ మీ కన్న తల్లి మాత్రం వీరు అంతా పర్టికులర్లీ వీళ్ళు ఉన్నటువంటి జాబ్లో ఎక్కడ తిరుగుతారో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, ఎంత డబ్బులు తీసుకొస్తారో కూడా తెలియదు. ఏది బయటకు రాకుండా మీ అమ్మ మిమ్మల్ని కడుపులో పెట్టుకునేసేసి పెంచుకుంటుంది. సో కాబట్టి కన్న తల్లిదండ్రులకి, గురువులకి గౌరవిస్తూ మీరు అలాగే చదువుకుంటూ విద్యలో రాణించండి. విద్యలో వచ్చినప్పుడు మాత్రమే మనకి గౌరవం ఉంటుంది. ఈరోజు నన్ను శ్రీనిబాబు గారు కానీ వీళ్ళందరూ కానీ చూస్తున్నది నేను నేర్చుకున్నటువంటి సంస్కారం కావచ్చు, దాన్ని క్యారెక్టర్ని అభివృద్ధి చేసుకుంటూ నేను ఇప్పుడు గర్వంగా చెప్పగలుగుతాను. నేను 25 సంవత్సరాలు ఇప్పుడు కేజీహెచ్లో ఉన్నాను. ఈ రోజు వరకు కూడా నేను ఒక్క పేషెంట్ దగ్గర కూడా ఒక్క పైసా కూడా తీసుకోలేదనేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీలను అమలు చేసి ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన కింద ఇవ్వాల్సిన 4,000 కోట్ల బకాయిలను నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. వైసీపీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విద్యార్థులు నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ చంద్రబాబు సర్కారుపై నిరసన తెలియజేస్తూ యువత పోరు పేరుతో విశాఖ జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చిన వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం వారంతా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని గేటు బయట నిరసన చేపట్టారు. ఇక్కడ కూడా పోలీసులు అడ్డుకోవడంతో మాజీ మంత్రి అమర్నాథ్, మేయర్ హరివెంకట కుమారి, కన్నబాబు, మాజీ ఎమ్మెల్యేలను, కొంతమంది వైసీపీ నాయకులను పోలీసులు కలెక్టర్ కార్యాలయంలోకి అనుమతించారు. అమర్నాథ్ నేతృత్వంలో వారు జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ హామీలు ఇచ్చి విస్మరించడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని అన్నారు. యువతకు ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులు లేవని, రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు వచ్చాయి అంటే అది జగన్మోహన్ రెడ్డి కృషియేనని కొనియాడారు. తమ పార్టీ ఆవిర్భావం నాడు ప్రజల సమస్యలపై పోరాడుతున్నామని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఉద్యమిస్తాము అంటూ హెచ్చరించారు. అధికారంలోకి రాకముందు ఆయన ఈ రాష్ట్ర ప్రజలందరికీ 143 హామీల్ని ఇవ్వడం జరిగింది. అవి కాకుండా సూపర్ 6 పేరుతో మరొక 6 ముఖ్యమైన హామీల్ని ఇవ్వడం జరిగింది. ఏ హామీని కూడా ఆయన పూర్తిగా అమలు చేసిన పద్ధతి అక్కడ కనిపించలేదు. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వస్తాడు, వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలని విస్మరిస్తాడని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అందులో భాగంగానే ఈరోజు నిరుద్యోగ యువతకి ఆయన ఇస్తానన్న 20,000 రూపాయలని ఇవ్వడం జరగలేదు. అదేవిధంగా 20 లక్షల మంది యువకులకి, నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పిస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అది కూడా విస్మరించడం జరిగింది. ఈరోజు ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలి అంటే ఆ రాష్ట్రంలో విద్య, వైద్యం ముఖ్యంగా అభివృద్ధి చెందాలి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ విద్యని, వైద్యాన్ని అధిక ప్రాధాన్యత ఇచ్చి ఎంతో ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అందులో భాగంగానే 17 వైద్య కళాశాలని ఈ రాష్ట్రంలో స్థాపించడం జరిగింది. ఈరోజు వైద్య కళాశాలని ప్రైవేట్ పరంగా చేయడానికి చంద్రబాబు రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుంది. అంటే వైద్య విద్యను నాణ్యత లేకుండా చేసి గొప్ప వాళ్ళ చేతుల్లో ఈ వైద్య విద్యను పెట్టి కార్పొరేట్
ప్రైవేట్ హాస్పిటల్స్ని డెవలప్ చేయాలని చెప్పి చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ ఊరుకునే పరిస్థితి లేదు. అందువల్లే ఈరోజు ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర యువత, అదేవిధంగా నిరుద్యోగులు, అదేవిధంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్పీ శ్రేణులందరూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రంలో ఎంత అన్యాయం జరుగుతుందో బాధ అనిపిస్తూ ఉందన్నమాట. అనేక రకాలుగా సూపర్ 6 అని చెప్పేసి ఓదరగొట్టినటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అలాగే అటు బీజేపీ మోడీ నాయకత్వంలో when once you know it's not possible, budget doesn't permit, బడ్జెట్ పర్మిట్ చేయదు అని చెప్పి అనుకునేటప్పుడు పోనీ అప్పైనా తెద్దాం అనుకుంటే FRBM ఏమో పర్మిట్ చేయొద్దు. నామ్స్ అండ్ రెగ్యులేషన్స్ పూర్తిగా తెలిసినటువంటి మహానాయకుడు అంటారు అన్నమాట చంద్రబాబు నాయుడిని. మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారు తెలుసుండి ఎందుకు మీరు ప్రజలకు ఆశ చూపించి లేనిపోని హామీలన్నీ కల్పించి ముఖ్యంగా నిరుద్యోగులతో ఆడుకున్నారు మీరు అందరు కూడా. ఎందుకంటే నిరుద్యోగులకి మీరు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. సుమారు ఈరోజు చూస్తే 60 లక్షల నిరుద్యోగులు ఉన్నారన్నమాట ఈ రాష్ట్రంలోని. అంటే ఈ 60 లక్షల కుటుంబాలు నీకు ఓటు వేశాయి, అందుకే మీకు బంపర్ మెజార్టీలో చేయమాట. మరి అటువంటి 60 లక్షల మందికి 3,000 రూపాయలు చెప్పిన నువ్వేమో బడ్జెట్ కేటాయించాలి. 2 బడ్జెట్లు అయ్యాయి, రూపాయి చెల్లించలేదు. అంటే ఇది వంచడం కాదా? డిఎస్సి నోటిఫికేషన్ ఇంతవరకు కూడా ప్రాపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. కేవలం మేసాలు వేస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ప్రాపర్ జాబ్ క్యాలెండర్ లేదు ఈ రోజు వరకు కూడా. 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేసినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే 3 ప్రధానమైనటువంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి ఒక రిప్రజెంటేషన్ని ఆయా జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వంకి అందించేటువంటి దానికి ఈరోజు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లాలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత పక్షాన ఈ కార్యక్రమాన్ని చేపట్టి జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి ఈరోజు జిల్లా కలెక్టర్ కేంద్రం వరకు ఒక ప్రొసెషన్ని ఆర్గనైజ్ చేసి ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ని అందజేయడం జరిగింది. కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా కూడా పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రివర్యులు కన్నబాబు గారు, జిల్లా మాజీ శాసనసభ్యులు, సమన్వయకర్తలు అందరం కూడా, మేయర్ గారు అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రభుత్వం గడిచినటువంటి ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి కావాల్సినటువంటి అన్ని ఆయుధాలను కూడా వాడుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని అందరినీ కూడా వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయినటువంటి ప్రభుత్వం వారికి గుర్తు చేయాలి, వారి మీద ఒత్తిడి తీసుకురావాలి. అధికారంలోకి వచ్చి 9 మాసాలు పూర్తయిపోయినటువంటి ఈ సందర్భంలో ఇప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీని ఏ ఒక్కటి కూడా అమలు చేసేటువంటి దానికి ముందుకు రావట్లేదు. గతంలో ఒక బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2025-26 సంవత్సరానికి గాను మొన్న ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అందులో నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావన లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు దాదాపు 4,500 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉండిపోయినాయి. 4 క్వార్టర్ల నుంచి వసతి దీవెనకు సంబంధించి కానీ లేదా ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు కానీ చెల్లించినటువంటి పరిస్థితి లేదు. విశాఖ ఉత్తర నియోజకవర్గ పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు గాను శంకుస్థాపన కార్యక్రమం విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కుమార్తె పి శ్యామల దీపిక మరియు జీవీఎంసీ అధికారుల ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం చేశారు. ముందుగా 14వ వార్డులో బాలయ్య శాస్త్రి లేఅవుట్లో సృజని పార్క్ దగ్గర ఏరియా వద్ద సుమారు 12.9 లక్షలతో డ్రైన్స్ అండ్ కాల్వర్ట్ శంకుస్థాపన, 42వ వార్డు అకేపాలెం జగన్నాథపురం 3 గుడులు జంక్షన్ వద్ద సుమారు 19 లక్షలతో డ్రైన్స్ మరియు కవర్ స్లాబ్స్, ఫుట్పాత్ టైల్స్ శంకుస్థాపన చేశారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు శ్యామల దీపిక ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో 42వ వార్డు టీడీపీ అధ్యక్షుడు ఆకిరెడ్డి జగదీష్, బీజేపీ, టీడీపీ, జనసేన వార్డు అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, జీవీఎంసీ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జీఎంసీ పరిధిలో 14వ వార్డులో ఉన్న సుజనా పార్క్ ఏరియాలో జీఎంసీ పరిధిలో 14వ వార్డులో ఉన్న సుజనా పార్క్ ఏరియాలో గౌరవ ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారి ఆధ్వర్యంలో లోకల్ రెసిడెంట్స్ ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆయనకి
ఏదైతే ఈ కల్వర్ట్ వర్షం వచ్చినప్పుడు కొద్దిగా బాగోలేదని చెప్పేసి డ్రైనేజ్ అదిని దాని నిమిత్తం ఆయన జీఎంసీ అధికారులతో మాట్లాడి మా వార్డులో 12,60,000 పైచిలకు అమౌంట్తో కల్వర్టు డ్రైనేజ్ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గారు డాక్టర్ దీపిక గారికి, అలాగే వార్డు మిగిలిన పార్టీ నాయకులందరికీ, అధ్యక్షులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ 14వ వార్డులో ఇంకేమైనా అభివృద్ధి పనులు మిగిలి ఉంటే రెసిడెన్స్ ద్వారా కానీ లోకల్గా కానీ ఎవరైనా చెప్తే త్వరితగతిని ఆ పనులు పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త మాజీ నెట్ క్యాంప్ చైర్మన్ కేకే రాజు ఆధ్వర్యంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా 55వ వార్డు ధర్మనగర్లో గల దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి కేకే రాజు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పాలన అందించిన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం అనంతరం ఆయన ఆశయాలను కొనసాగించాలనే సదుద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించి ఓదార్పు యాత్రను చేపట్టి ప్రజా యాత్ర ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారని అన్నారు. ప్రజల ఆశీస్సులతో అత్యధిక మెజార్టీతో పార్టీని గెలిపించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రజలు ఆశించిన విధంగా అనేక సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించి అండగా నిలిచారని చెప్పారు. అధికారం కోల్పోయినప్పటికీ సుమారు 40% ఓటర్లు పార్టీని విశ్వసించి ఓట్లు వేశారని, మళ్లీ వచ్చేది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని అన్నారు. అప్పటి వరకు ప్రజలకు మన పార్టీ తరపున ఎల్లప్పుడూ అండగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఆలు శంకర్రావు, కార్పొరేటర్ కె అనిల్ కుమార్ రాజు, కో ఆప్షన్ మెంబర్ సేనాపతి అప్పారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారికి విగ్రహానికి పూలమాల సమర్పించి, ఎందుకంటే ఆయన గురించి మనకు తెలుసు, ఈ దేశంలో సంక్షేమం అంటేనే ఒక ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణమాఫీ, పరిపాలన వికేంద్రీకరణకు నాంది పలికి గ్రామ స్థాయిలో సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి ప్రభుత్వ సేవలను తీసుకొచ్చి నిజాయితీగా, నిష్పక్షపాతంగా, అవినీతి రహితంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలం పాటు సుపరిపాలన అందించడం జరిగింది. దురదృష్టవశాత్తు కూటమి నాయకుల యొక్క అబద్ధపు, అసత్యపు వాగ్దానాల హామీలు నమ్మి ప్రజలు ఒక తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పుని మనందరూ కూడా కట్టుబడి ఉన్నాం. తప్పకుండా ఈరోజు ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ, ప్రజలు అందించాల్సిన పథకాల విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నారు. మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటి నడిచి రాబో రోజుల్లో మన నాయకుడిని మళ్ళీ మన ముఖ్యమంత్రి చేసుకునే వరకు కూడా మనందరం కూడా కలిసిమెలిసి పార్టీని బలోపేతం చేసుకోవాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఓమ్ని ఆర్కే హాస్పిటల్ గిగిల్స్ విభాగంలో ఆండ్రాలజీ మెన్స్ హెల్త్ క్లినిక్ ప్రారంభమైంది. పురుషుల్లో సంతానలేమికి సంబంధించిన సమస్యలకు చికిత్సను అందించేందుకు గాను రామ్నగర్లోని గిగిల్స్ ఓమ్ని ఆర్కే హాస్పిటల్లో క్లినిక్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ క్లినిక్ను హాస్పిటల్ ఎండి చీఫ్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ రాధాకృష్ణ ప్రారంభించారు. హాస్పిటల్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ సతీష్ బాబు పిగిలం, చీఫ్ ఫెర్టిలాలజిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీదేవి నెల్లిమల్లను కేంద్రం ద్వారా అందించే సేవలు, పురుషుల్లో ఫెర్టిలిటీ సమస్యలపై అవేర్నెస్ ట్రాక్లో మాట్లాడారు. విశాఖ నగరంలో మహిళా సంతానోత్పత్తి వైద్యులు, పురుషుల పునరుత్పత్తికి కలిసి ఒకే హాస్పిటల్లో వైద్య సేవలను అందించడం అరుదని, దీంతో ఇంటిగ్రేటెడ్ సెంటర్గా తీర్చిదిద్దారని డాక్టర్ సతీష్ బాబు తెలిపారు. ఈ క్లినిక్ ద్వారా వీర్యస్ఖలన లోపాలు, అంగస్తమన సమస్యలు, వారికోనిన్ శస్త్రచికిత్సలు అత్యాధునిక పరికరాలతో నిర్వహిస్తామని చెప్పారు. ఇందుకు అవసరమైన మైక్రోస్కోప్
మైక్రోస్కోప్, మినీ డాప్లర్ ప్రోబ్ వంటి సదుపాయాలు ఉన్నాయని సూచించారు. నిష్ణాతులైన వైద్యుల పర్యవేక్షణలో ఇలాంటి సంకోచం, భయం లేకుండా సంబంధిత పేషెంట్లు సంప్రదించవచ్చని కోరారు. చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. పురుషుల్లో 10 నుంచి 20% మందికి సంతానలేమికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పారు. పురుషుల్లో వచ్చే ఫెర్టిలిటీ సమస్యలకు అత్యున్నత స్థాయి ప్రమాణాలతో వైద్యం అందిస్తామని చెప్పారు. ఆండ్రాలజీ మెన్స్ హెల్త్ క్లినిక్ ద్వారా అందించే సేవలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలోని వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. From Giggles Fertility Center near Omni RK, and today we have launched andrology clinics. Dr. Satish Babu sir is going to take care of all the male infertile patients who suffer with so many problems regarding reproductive needs. So, and this facility exclusively has all the diagnostic and treatment facility, including micro TISA. Today's occasion is launch of specialized andrology clinic. అంటే మనకు విశాఖపట్నంలో ఇప్పటి వరకు ఇది ఒక చాలా నావల్ కాన్సెప్ట్ అంటే చాలామందికి ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి, ఇన్ఫర్టిలిటీ వర్క్ చేస్తున్నారు. కాకపోతే అడ్వాన్స్డ్ ఆండ్రాలజీ ఎక్స్పర్టైజ్తో పాటు ఇన్ఫర్టిలిటీ అంటే సంతాన ఉత్పత్తి కేంద్రంగా పనిచేయడం అనేది చాలా తక్కువ సెంటర్స్ ఉన్నాయి. ఆండ్రాలజిస్టులు వస్తుంటారు, కానీ 24/7 అవైలబిలిటీ ఉండే ఆండ్రాలజిస్ట్ విత్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ప్రొసీజర్స్ చేయగలిగే సెంటర్ ఇప్పుడు మనం లాంచ్ చేస్తున్నాము. అండర్ వన్ రూఫ్, ఒకే గొడుగు కింద ఇవన్నీ అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మనం ముఖ్యంగా మగవాళ్ళలో వచ్చేటువంటి సంతానం లేని సమస్యలు అంటే ఇప్పుడు వీర్యస్ఖలనంలో ప్రాబ్లమ్స్ కానివ్వండి, వారికోసీల్ ఆపరేషన్లు కానివ్వండి, లేదా శుక్రకణాల సేకరణకు సంబంధించిన శస్త్రచికిత్సలు, ఇవన్నీ చాలా సంక్లిష్టంగా ఉంటాయి. వీటికి సంబంధించిన అడ్వాన్స్డ్ అత్యాధునికమైన పరికరాలు మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఇంక్లూడింగ్ మైక్రోస్కోప్, డాప్లర్, మినీ డాప్లర్ ప్రోబ్, ఇవన్నీ చాలా అరుదుగా ఉంటాయి సెంటర్స్లో. మనకు అవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ. సో వీటిని ఉపయోగించుకొని మనం సంక్లిష్టమైన అంటే మామూలు కేసెస్ కాకుండా సంక్లిష్టమైన ఇన్ఫర్టిలిటీ కేసెస్ను కూడా మనం డీల్ చేయొచ్చు. పిల్లలు పుట్టరు అని అనుకున్న కేసుల్లో కూడా మనం ప్రయత్నం అయితే తప్పకుండా చేయొచ్చు. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ సేవల్ని ఉపయోగించుకోవాలని మనం చేస్తున్నాను. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు డిమాండ్ చేశారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సిపిఐ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో బుధవారం పెద్ద సంఖ్యలో పేదలు విశాఖ సీతమ్మధార కార్యాలయం వద్ద తహసీల్దార్ ఎం రమేష్ కు ఎం పైడిరాజు, పాత్రిపిల్లి చంద్రశేఖర్ తదితరులు ప్రజల చేత వ్యక్తిగత దరఖాస్తును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి 9 నెలలు గడుస్తున్న హామీ అమలుకు చర్యలు తీసుకోలేదని వాపోయారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3.20 లక్షల కోట్ల భారీ బడ్జెట్లో ఇళ్ల స్థలాల కోసం నిధులు కేటాయించలేదని, కనీసం 10,000 కోట్ల రూపాయలు దీనికి కేటాయించాలని, ఈ బడ్జెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో పేద ప్రజలను సమీకరించి పోరాటం చేయడానికి వెనకాడమని హెచ్చరించారు. టిడ్కో ఇళ్ల కోసం లబ్ధిదారులకు గాను 25,000, 35,000, 50,000, 1 లక్ష చొప్పున కట్టారని, టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి మౌలిక సదుపాయాలు సమకూర్చి లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ తహసీల్దార్లకు, కలెక్టర్లకు దరఖాస్తులను అందజేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పేదలు దరఖాస్తులు అందజేశారని తెలిపారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి గతంలో వైసీపీ ప్రభుత్వం గ్రామాల్లో 1.5 సెంటు, పట్టణాల్లో 1 సెంటు ఇచ్చారు. మమ్మల్ని నమ్మండి, మాకు ఓట్లు వేయండి, మేము అధికారంలోకి వస్తే పట్టణ ప్రాంతంలో పేదలందరికీ 2 సెంట్ల స్థలం ఇస్తాం, అది పట్టణాల్లో ఇస్తాం, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాం, ఇల్లు లేని నిరుపేదలను ఎంపిక చేసి అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. ప్రజలందరూ విశ్వసించారు, ఖచ్చితంగా ఓట్లేసి అధికారంలోకి తెచ్చారు. మొన్న కేబినెట్లో, శాసనసభలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని. అయితే మేము కోరేది, గత ప్రభుత్వం 35 లక్షలు ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పారు. పట్టణాల్లో వాళ్ళకేమో 60 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు.
వాళ్ళందరూ జీవనం ఇక్కడ కూలీనాలి చేసుకున్న పేదలు 60 కిలోమీటర్లు ఎక్కడ ఇల్లు కట్టుకుంటారు, వాళ్ళందరికీ ఇక్కడ పట్టణాల్లో గుర్తించి 2 సెంట్లు ఇవ్వాలని చెప్తున్నాం. ఇంకొక పక్క ఏమంటున్నారంటే ప్రభుత్వ భూములు లేవంటున్నారు. ఖచ్చితంగా భూములు ఉన్నాయి. విశాఖ నగరం చుట్టుపక్కల 2000 ఎకరాలు ఉన్నాయి. ఉదాహరణకి నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి క్యాన్సిల్ చేసింది 15 సంవత్సరాల కిందట ఇచ్చినటువంటి హైగ్రీవా భూములు 12.5 ఎకరాలు. అలాగే నడిబొట్టిన దస్పాల భూములు కాజేశారు. విశాఖ చుట్టుపక్కల ఉన్నటువంటి మధురవాడ ఏరియాలో 2000 ఎకరాలు కాజేశారు. మేము సిట్టుకి ఇచ్చాం. ఇవన్నీ ప్రభుత్వ భూములు సర్వే నెంబర్లతో ఇచ్చాం. అవి తీసుకుంటే విశాఖపట్నం జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే అందరికీ ఉచితంగా ఇల్లు ఇవ్వచ్చు. ప్రభుత్వ అవసరాలకి అనేక ఆఫీసులు కట్టడానికి కూడా స్థలాలను సేకరించవచ్చు. అందుకనే ప్రభుత్వం ఈ నగరంలో ఈ జిల్లాలో అర్హులైన పేదలందరి సిపిఐ ఆధ్వర్యంలో ఉచితంగా దరఖాస్తులు ప్రింట్ చేసి ఉచితంగా పారాలు 45 రోజులుగా శ్రమ చేసి సిపిఐ శ్రేణులందరూ ఇవి నింపించారు. వ్యక్తిగతంగా ఈరోజు పట్టుకొచ్చారు. మొన్న రూరల్ ఎంఆర్ఓ ఆఫీస్ ఇచ్చాం, పెందుర్తి ఇచ్చాం. ఈరోజు విశాఖ అర్బన్ ఎంఆర్ఓ ఆఫీస్కి ఇవన్నీ ఇస్తున్నాం. మేము మీరు కోరేది ఒకటే, వీళ్ళందరూ అర్హులని మీరు జాబితా తయారు చేయండి, విచారణ చేయండి. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు వాళ్ళ తరఫున సిపిఐ తరఫున మేము అండగా ఉండి వారి తరఫున పోరాటం చేస్తాం. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలా, పేదల పక్షాన ఉంటారా కార్పొరేట్ పక్షాన ఉంటారో ఆలోచన చేయాలా. ఈ జిల్లాలో ఉన్నటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. చిన్నారులు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు మహిళల అభివృద్ధికి సామాజిక పురోగతికి అవరోధాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘాల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ద్వారకానగర్ గ్రంథాలయంలో మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని చిన్నారులు మహిళలపై అత్యాచారాలు సామాజిక మూలాలు అనే అంశంపై సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అత్యంత పాతది కింద మహిళలపైన జరుగుతున్న దాడులపై అరికట్టేందుకు గాను చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరారు. సదస్సులో మహిళా సంఘాల నాయకులు, మేధావులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు మా అమ్మాయి తప్పు చేసింది, ఇతను కాదని మన ఊర్లో ఏదైనా చేసినట్టు పెట్టడానికి వీలు లేదు. పోలీసులు రావడానికి వీలు ఉండదు. ఏదైతే ముందు ఆ ఊర్లో ఉండే పెద్ద మనుషులు లాంటి వాళ్ళు. కాబట్టి ఇది ఒకవైపు ఒక మనసులో కులం వారిగా ప్రజలు ఎలా ఎదురు చూస్తామో వివక్షతో కూడిన సమాజంలో మనం ఉన్నాం అనేది మనం గమనించాలి. కానీ రోజు రోజుకి కూడా మద్యాన్ని అరికట్టడంలో ప్రభుత్వాలు ఎటువంటి పాత్రను పోషిస్తున్నాయి? ఈరోజు మద్యం అమ్మకాలను ఆపడంలో కానీ ప్రతి ఒక్కరు, అంతకుముందు గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ అమ్మేది, ఇప్పుడు గవర్నమెంట్ కాదు నచ్చినట్టు అమ్ముకోవచ్చు అంటున్నారు. మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తుంది, వాళ్ళు మళ్ళీ ఏదో చేస్తారు. కానీ అమ్మకాలు అయితే సాగాల్సిందే. ఎందుకు అంటే మద్యం మీదే మన ఆర్థిక వ్యవస్థ అంతా నడుస్తుంది అనేది ప్రభుత్వాలు చెప్పేది. కానీ ఇదే మద్యం వల్ల ఇంతమంది స్త్రీ జీవితాలు, ఇన్ని మహిళల జీవితాలు నలిగిపోతున్నాయి కదా, దాని పట్ల మీ స్పందన ఏంటంటే లేదు. ఈరోజు విపరీతంగా దేశంలో ప్రతి సందుకి కూడా ఈరోజు మద్యం దుకాణాలు లేని వీధులు లేవు, ఊరు లేవు, పట్టణాలు లేవు. మీకు లైబ్రరీలు చాలా తక్కువ ఉంటాయి. ఇంత పెద్ద విశాఖపట్నంలో ఎన్ని లైబ్రరీలు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి, ఎన్ని మద్యం దుకాణాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ప్రజలకు కావాల్సింది గ్రంథాలయాలు లాంటివా లేదా మద్యం దుకాణాలా? గ్రంథాలయాలు మీరు వెతికితే ఎక్కడైనా కనిపిస్తుంటాయా? ఏదో ఇక్కడ ఒకటి ఉంది. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా నేరాలకు గల కారణమైన మద్యాన్ని ప్రభుత్వమే ఈ నేరాల్ని ఎటువంటి ప్రోత్సహిస్తుంది అనడానికి సందేహం లేదు. మరొక వైపు స్త్రీలని సినిమాల్లో ఒక వాళ్ళకి ఆట బొమ్మల్లాగా, వాళ్ళొక కమోడిటీస్గా, సరుకుగా, నీకు కోటి ఇస్తే ఒకలాగా డ్యాన్స్ వేయాలి, 2 కోట్లు ఇస్తే రెమ్యూనరేషన్ పెట్టి ఈ పద్ధతిలో మహిళా దినోత్సవం జరుపుకోవడం అన్నది ఓన్లీ ఒక స్ట్రేటా వరకే ఉందా లేదా ఆల్ ఓవర్ ఇండియాలో ఇలా జరుగుతుందా అన్నదానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 9th న్యూస్ పేపర్ బీటెన్ హిందూ, ఈనాడు, జ్యోతి, ప్రభ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ న్యూస్ పేపర్ తీసినా మీకు మెయిన్గా కలర్ ఫోటోలు వేసి పెట్టిన న్యూస్ ఏంటి అంటే మన స్టేట్కి సంబంధించి హోమ్ మినిస్టర్ తనకి సెక్యూరిటీగా, తనకి కంట్రోలింగ్ పవర్స్ కోసం వాటి కోసం పెట్టిన హోమ్ గార్డ్స్లో ఉన్న ఉమెన్ హోమ్ గార్డ్స్కి చీరలు పంచిపెట్టారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు డూ. హోమ్ గార్డ్గా వర్క్ చేసేటప్పుడు అక్కడ ఉన్న ఆ అమ్మాయికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. బీయింగ్ ఏ లేడీ, ఒక హోమ్ మినిస్టర్ ఏ పాయింట్స్ని టచ్ చేయాలి, ఏ పాయింట్ని టచ్ చేస్తున్నారు, దట్ విల్ బి ద మెయిన్ న్యూస్ హెడ్డింగ్ ఆఫ్ ది పేపర్.
అది చూసిన తర్వాత ఎవరైనా పిల్లలు ఏమనుకుంటారు, ఉమెన్స్ డే అంటే వాళ్ళకి వీళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి. ఇంట్లో కూడా జరిగేది ఏంటి, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది మీకు స్కూల్ లెవెల్ నుంచి నేర్పిస్తున్నారు. నా కొడుకు ఇప్పుడు 4th క్లాస్ చదువుతున్నాడు, కానీ వీడు నర్సరీ అండ్ PP1 చదివేటప్పుడే, అంటే యూకేజీ ఎల్కేజీ స్టేజ్లో స్కూల్ నుంచి స్కూల్ బస్ దిగుతూ ఒక డ్రాయింగ్, టీచర్ హెల్ప్తో డ్రాయింగ్ చేసి, హ్యాపీ ఉమెన్స్ డే అమ్మా, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ మీ, హ్యాపీ మదర్స్ డే అమ్మా. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. జిల్లాలోని అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపిన PMYలోని ఇల్లు మంజూరై ఇంకా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న గృహాలకు లబ్ధి చేకూరుతుందన్న MN హరీంద్ర ప్రసాద్. ఎన్నికల మేనిఫెస్టోలో హామీలను అమలు చేసి ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన కింద ఇవ్వాల్సిన 4,000 కోట్ల బకాయిలను చెల్లించాలి. పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని CPI జిల్లా కార్యదర్శి M. పైడిరాజు డిమాండ్. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ CPI విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో వినతులు అందజేత. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.